దిస్ ఇస్ మై మినీ రివ్యూ ఆఫ్ నవీన్ పోలిశెట్టి's అనగనగా ఒక రాజు. బట్ బిఫోర్ దాట్ అందరికి హ్యాపీ 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 సంక్రాంతి. ఈ ఇయర్ మీ లైఫ్ అనే పంట చాలా బాగా పండాలని కోరుకుంటున్నాను. ఓకే, బ్యాక్ టు ద రివ్యూ. కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. మూవీది సాఫీగా సాగిపోతుంటుంది. కామెడీ గిగ్స్ అన్ని కూడా ల్యాండ్ అవుతాయి. ఈ ఫస్ట్ హాఫ్ అసలు లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ అని వేరే సినిమా మీద రుద్దుతున్నారు చూడండి, అది ఇక్కడ వాడండి. అంటే ఫస్ట్ హాఫ్ అనే కాదు, సినిమా మొత్తంలో ఎక్కడైతే కామెడీ ఎలిమెంట్స్ పెట్టారో అవన్నీ ఇట్ ఫెల్ట్ ఆర్గానిక్. ఎక్కడ చూసినా ఫోర్స్ చేసి కామెడీ వీళ్ళకి పండిద్దాం అన్నట్టు ట్రై చేయలేదు. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. దిస్ ట్రూలీ ఇస్ అ నవీన్ పోలిశెట్టి మూవీ బికాస్ ప్రతి సీన్ లో కామెడీ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఎమోషన్ అయినా, డాన్స్ అయినా, ఆఖరికి పాట పాడడానికి కూడా నవీన్ పోలిశెట్టి ఉన్నారు. అండ్ హీ క్యారీస్ ద హోల్ మూవీ బేసిక్ గా. హీ నెవర్ డిసప్పాయింట్స్ విత్ దిస్ పర్ఫార్మెన్స్ అండ్ ఐ లవ్ హిమ్ ఫర్ దట్. కమింగ్ టు ద నాట్ సో గుడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. ఆ స్టోరీకి ఒక కంక్లూజన్ తీసుకురావాలి, ఇంకా క్యారెక్టర్ కి ఒక డెవలప్మెంట్ ఆర్క్ తీసుకురావాలి అని చెప్పి కొంచెం డ్రాగ్ చేసి లాగి సాగతీస్తారు ఒక యాంగిల్ ని పట్టుకుని. అండ్ ఇట్ గెట్స్ అ లిటిల్ బోరింగ్ డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్. అండ్ ర్యాండమ్ గా ఒక ఐటమ్ సాంగ్, సారీ ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటున్నారు కదా, ర్యాండమ్ గా ఒక స్పెషల్ సాంగ్ ఒకటి పెట్టేస్తారు మూవీలో. ఎందుకు? ఇట్ హ్యాస్ నో పర్పస్. అండ్ దిస్ కుడ్ జస్ట్ బి మై పర్సనల్ ప్రాబ్లమ్. ఎందుకంటే నాకు ఆ మూవీలో 2.5 hours కూర్చున్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తన డబ్బింగ్ దగ్గర నాకు ప్రాబ్లం వచ్చింది. బికాస్ ప్రతి డైలాగ్ రాజు, ఓ మై గాడ్ ఇలా మాట్లాడితే నాకు చిరాకు వచ్చింది ఒక పాయింట్ కి. బట్ అదర్వైజ్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ నా ఉద్దేశంలో దిస్ ఇస్ కంపారిటివ్లీ బెటర్ సంక్రాంతి ఎంటర్టైనర్. మీరు ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఆడియన్స్ అని రుద్దుతున్నారు చూడండి ఒక సినిమాని, దానికంటే ఇది కొంచెం బెటర్ గానే ఉంది అని నా ఫీలింగ్. సో మీకు కావాల్సిన క్లీన్ సంక్రాంతి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలంటే ఇది వెళ్ళి చూడొచ్చు.